నేడు T20 వరల్డ్ కప్లో రసవత్తరమైన పోరు జరగబోతుంది. ఇటు కొలంబో వేదికగా ఇటు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్టులు ఫామ్లో ఉండడంతో హోరాహోరీగా పోటీ జరగబోతుందంటూ ఆశావాహులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు పాకిస్తాన్ పైన యుద్ధానికి సిద్ధమైంది సూర్యకుమార్ సేన. ఇటు అభిషేక్ శర్మ మ్యాచ్లో ఆడతాడా లేదా అనే దానిపై ఉత్కంఠం నెలకొంది. ఇటు పాక్ కండిషన్ల ప్రకారం భారత ఆటగాళ్ళు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తారా అనే దానిపై కొంత స్పష్టత అయితే ప్రస్తుతానికి లేదు. మరోవైపు మ్యాచ్కు పొంచున్న వర్షం ముప్పు 70% వెదర్ ఫోర్కాస్ట్ వర్షం పడే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. ఇటు మ్యాచ్ రద్దయితే గనక ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇవ్వబోతున్నారు. ఇటు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్. ఇటు క్రికెట్ ప్రపంచం స్తంభించిపోయే సమయం వచ్చేసింది అనుకోవచ్చు. ఆ దేశం ఈ దేశం అని తేడా లేదు. ఇటు క్రికెట్ ఉనికి ఉన్న ప్రతి చోట తెరలన్నీ ఆ పోరుతోనే నిండిపోవాల్సిందే. ఇటు భారత్ పాకిస్తాన్లలో అయితే ఇటు సాయంత్రం నుంచే వీధులన్నీ ప్రశాంతంగా ఉండబోతున్నాయి, మూగబోతున్నాయి. ఒక రకంగా ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లే విధంగా ఉండబోతున్నాయి రెండు టీమ్స్కి సంబంధించిన మ్యాచ్ వల్ల. ఇటు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు అమితమైన ఆసక్తే ఉంటుంది. అందులో ఈసారి ప్రత్యేక పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు ఏసీసీ మ్యాచ్ల తర్వాత ఇటు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, దాని తర్వాత ట్రోఫీని అప్పుడున్న పాకిస్తాన్కి సంబంధించిన స్పోర్ట్స్ మినిస్టర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్పర్సన్ మొత్తానికైతే ఆ ట్రోఫీని కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఈ T20 మ్యాచ్కి కూడా సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక లాస్ట్ మినిట్ దాకా మ్యాచ్ను బాయ్కాట్ చేసింది పాకిస్తాన్. కానీ ఐసీసీ తీసుకొచ్చిన ప్రెషర్ వల్ల ఐసీసీ ఫండ్స్ని ఇవ్వము అని చెప్పుకురావడంతో మొత్తానికైతే తలొగ్గింది. కొలంబోలో మ్యాచ్ ఆడడానికి ఇటు పాకిస్తాన్ ముందుకు వచ్చింది. సో మరి షేక్ హ్యాండ్ వివాదం ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఇండియన్ ప్లేయర్స్ గతంలో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం దాన్ని హైలైట్ చేసింది పాకిస్తాన్. ఇటు అండర్-19 ప్లేయర్స్ కూడా అదే ఫాలో చేశారు. ఇటు ఇండియా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు రక్తము అలాగే ఇటు స్పోర్ట్ రెండు ఒక్కసారే కలిసి వెళ్ళవు, బ్లడ్ అండ్ స్పోర్ట్స్ వోంట్ ఫ్లో టుగెదర్ అంటూ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఈసారి జరిగే ఈ మ్యాచ్లో అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మనం మొదటగా చూస్తే కనుక ఇటు పాకిస్తాన్ భారత్ ఆదివారం సాయంత్రం 7 గంటలకి ఇవాళ 7 గంటలకి T20 ప్రపంచ కప్లో భాగంగా గ్రూప్ ఏలో మరి తలపడబోతున్నారు. నిరుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇటు భారత్ జట్టు ఆతిథ్య పాకిస్తాన్కు వెళ్ళని నేపథ్యంలో మనం ఒకసారి చూస్తే కనుక ఈ టోర్నీలో తన మ్యాచ్లను కొలంబోలోనే ఆడుతానన్న సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ 2 మ్యాచ్లు ఆడి గెలిచిన ఉత్సాహంతో పాక్ ఉండగా ఇటు ఒకసారి మనం చూస్తే కనుక ఐసీసీ టోర్నీలో పాక్పై తిరుగులేని రికార్డులను సృష్టించింది భారత్ ఇప్పటిదాకా. సో మరి ఈసారి ఇండియన్ టీంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి? ప్రస్తుతానికి మనం చూస్తే కనుక భారత్ జట్టులో స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ కొంత అస్వస్థత, కొంత హెల్త్ ఇష్యూస్తోని తను ప్రాక్టీస్కి రాకపోవడం ఇదంతా జరుగుతుండే. మొత్తానికైతే ఇటు నమీబియాతో జరిగిన మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ ఆడలేదు. మరి రేపటి మ్యాచ్లో ఇటు సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి మనం చూస్తే కనుక ఆల్ ఈజ్ వెల్, వీఆర్ డూయింగ్ గుడ్, టీమ్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది అన్నాడు. సో అభిషేక్ శర్మ ఉండబోతున్నాడా, అభిషేక్ శర్మ ఆడబోతున్నాడా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. అలాగే టీమ్స్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాయా అన్నదానికి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా 24 గంటల సమయం ఉంది కదా, మేము దాని గురించి ఆలోచించి డిసైడ్ చేస్తామంటూ మొత్తానికైతే ఒక యాటిట్యూడ్తోనే ఒక స్టేట్మెంట్ అయితే ఇటు సూర్యకుమార్ యాదవ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఇటు పాక్ బౌలర్స్కి చుక్కలు చూపించడానికి ఇటు అభిషేక్ శర్మ ఆడబోతున్నాడా? ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మిగతా ప్లేయర్స్ ఇటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ మనం చూస్తే కనుక ఇటు అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ ఉండబోతున్నారు. పాకిస్తాన్ బౌలర్లకి ఒక చుక్కలు చూపించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అలాగే మనం ఇటు చూసుకుంటే కనుక ఇటు షాహీన్ అఫ్రీది టీంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఇటు ఉస్మాన్ థారీకి తను కొంచెం పాజ్ ఇచ్చి వేసే బాల్ని ఎలా ఎదుర్కోవాలంటూ ఇటు సీనియర్స్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇటు స్పిన్నర్స్కి కొలంబో ఒక
వేదిక అని చెప్పొచ్చు. కొలంబో అంటేనే స్పిన్నర్స్కి బాగా సహకరించే ఒక ప్లే గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. రెండు జట్టుల్లోనూ ఇటు స్పిన్ బలానికి అసలు లోటే లేదు. మరి ఇటు మన భారత్ సైడ్ ఒకసారి చూస్తే కనుక వరుణ్ చక్రవర్తి రూపంలో ఒక మిస్టరీ స్పిన్నర్ అని చెప్పొచ్చు వరుణ్ చక్రవర్తి. అలాగే పాకిస్తాన్ ఉస్మాన్ థారిక్ పాజ్ చేసి వేసే బాల్స్ వాటిని ఎలా ఎదుర్కోవాలి. మరో పక్కన మనం ఇండియాకి సంబంధించి చూస్తే కనుక ఇటు వరుణ్ కూడా ఒకసారి చూస్తే కనుక కొన్ని నెలల కింద ఆసియా కప్లో పాక్ బ్యాట్స్మెన్లకి చుక్కలు చూపించాడు. సో వరుణ్ కూడా ఒక మిస్టరీ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెదర్లాండ్స్లో జరిగిన మ్యాచ్ ఒకసారి మనం చూస్తే కనుక వరుణ్ 2 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. సో వరుణ్ మీద కొంత డిపెండెన్సీ ఉంది. వరుణ్కు ఇటు తోడుగా అక్షర్ అలాగే కుల్దీప్ వీళ్ళందరూ కూడా స్పిన్ బాధ్యతలను పంచుకోబోతున్నారు. మరో పక్కన ఇటు పిచ్ను దృష్టిలో ఉంచుకొని ఒక పేసర్ హర్షదీప్ను మరి తగ్గించుకునేందుకు కుల్దీప్ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు బుమ్రాకు తోడుగా ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా అలాగే శివం దుబే పేస్ అవసరాలు కూడా తీర్చే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్ జట్టులో ఇప్పుడు మనం ఒకసారి చూస్తే అందరి దృష్టి ఇటు ఉస్మాన్ థారిక్ మీదనే. అతను బౌలింగ్ వేసేటప్పుడు కొంచెం ఆగి విసిరే ఆ బౌలింగ్ స్టైల్కి అయోమయానికి ఇటు బ్యాట్స్మెన్ని గురి చేస్తుంటారు. సో మొత్తానికైతే అతడితో పాటు ఇటు అబ్రార్ అలాగే ఆల్రౌండర్స్ ఒకసారి మనం చూస్తే షాదాబ్ అలాగే సయీం అయూబ్లు వీళ్ళు స్పిన్ బౌలర్స్ ఇటు పాకిస్తాన్ టీంకి సంబంధించిన స్పిన్ బౌలర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళతో కొంచెం ఇండియన్ టీంకి సంబంధించిన బ్యాట్స్మెన్లు కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే మరో స్పిన్నర్ ఇటు నవాజ్ని కూడా పక్కన పెట్టి ఇటు షాహీన్ అఫ్రీది అలాగే ఫహీం అష్రఫల్ వీళ్ళకు తోడుగా ఇంకొక పేసర్ సల్మాన్ మిర్జాని కూడా పాకిస్తాన్ బరిలోకి దించబోతున్నట్టు సమాచారం. సో మొత్తానికైతే ఒక్కసారి మనం ఇటు షేక్ అండ్ ఇష్యూ ఒకసారి మనం ఫొటోస్లో చూస్తున్నాం. షేక్ అండ్ ఇష్యూ ఒకసారి చూస్తే కనుక ఇటు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో జనరల్గా ఇటు కెప్టెన్స్ అలాగే దాని తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా 2 జట్లకు సంబంధించిన ప్లేయర్స్ కూడా షేక్ హ్యాండ్ చేసుకుంటారు. కానీ ఈసారి షేక్ హ్యాండ్ చేసుకుంటారా లేదా అన్నదానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు గత ఏడాది మనం చూస్తే కనుక ఇటు పెహల్గామ్ దాడి తర్వాత 2 దేశాల మధ్య ఇంటెన్స్ సిట్యుయేషన్స్ ఒక్కసారిగా హై లెవెల్కి చేరుకున్నాయి. ఆసియా కప్లో ఇటు సూర్యకుమార్తో పాటు ఇటు భారత్ ప్లేయర్స్ ఎవ్వరు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాక్ జట్టు చాలా ఇష్యూ చేసింది. సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ముందుకెళ్ళి చాలా స్టేట్మెంట్స్ చేయడం. టీమిండియా వేటిని కూడా ఇంత కూడా పట్టించుకోలేదు. ఈ మధ్య మనం చూస్తే కనుక అండర్-19 వరల్డ్ కప్లో కూడా మన జూనియర్ ప్లేయర్స్ జూనియర్ టీం కూడా ఇటు సీనియర్ల బాటలోనే నడిచారు. చాలా క్లియర్గా మరి ఆదివారం ఏం జరగబోతుంది అని కొంత ఆసక్తి అయితే నెలకొనుంది. ఈ మ్యాచ్ని బాయ్కాట్ చేస్తా అని చెప్పిన పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఐసీసీ ప్రతినిధి వద్ద ఒక్కసారి మనం చూస్తే ఆ వ్యవహారం ఐసీసీ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పోర్ట్స్మెన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి భారత్. ఇటు పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ చేయాలి, మేము మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నాము అంటూ పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. బట్ ఇప్పటిదాకా దీని మీద ఎలాంటి స్టేట్మెంట్ లేదు. కుమార్ యాదవ్ ఇంకా టైం ఉంది కదా, మేము ఇక్కడే క్రికెట్ ఆడడానికి వచ్చాము, ఓన్లీ క్రికెట్ ఆడడానికి వచ్చాము, అంతేగాని ఏదో మంచి ఫుడ్ తిని మంచి స్లీప్ వేసి మంచి మ్యాచ్ని మంచి ప్లేని మంచి గేమ్ని ప్లే చేయాలి అని అనుకుంటున్నాము అని చెప్పేసి ఒక యాటిట్యూడ్తో కూడిన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దాని మీద క్లారిటీ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. సో మొత్తం మీద ఒకసారి మనం చూస్తే కనుక ఫైనల్ ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు అభిషేక్ ప్లేస్లో సంజు శాంసన్ ఉండబోతున్నాడా, దీనిపై కొంత క్లారిటీ అయితే రాలేదు. ఇటు ఇషాన్ అలాగే తిలక్ అలాగే సూర్యకుమార్ హార్దిక్ ఇటు దూబే రింకు అక్షర్ అలాగే కుల్దీప్ వరుణ్ బుమ్రా. ఇటు పాకిస్తాన్ సైడ్ ప్లేయర్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఫర్హాన్ అయూబ్ అఘా అలాగే బాబర్ షాదాబ్ ఉస్మాన్ ఫహీం నవాజ్ కానీ లేకపోతే సల్మాన్ కానీ అలాగే మిర్జా షాహీన్ అబ్రార్ అలాగే తారీఖ్. సో మొత్తానికైతే ఇండియా టీం అలాగే పాకిస్తాన్కి సంబంధించిన టీంలో ఎక్కువ శాతం ఈసారి కొలంబోలో జరిగే మ్యాచ్లో స్పిన్నర్సే హవా నడవబోతుంది. స్పిన్నర్సే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో ఇటు ఇండియా పాకిస్తాన్కి సంబంధించి T20 మ్యాచెస్ ఎన్ని జరిగాయి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఓవరాల్గా 16 మ్యాచ్లు ఇండియా పాకిస్తాన్ మధ్య 16 మ్యాచ్లు జరిగితే ఇప్పటిదాకా దాంట్లో ఇండియా 13 మ్యాచ్లను గెలుచుకుంది అండ్ పాకిస్తాన్ ఓన్లీ 3 మ్యాచ్లు మాత్రమే.
T20 వరల్డ్ కప్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక 8 మ్యాచ్లు జరిగాయి. 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఇండియానే గెలిచింది. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. అలాగే ఇటు బైలాటరల్ ఇష్యూస్ ఒక్కసారి మనం చూస్తే కనుక బ్లడ్ క్రికెట్ కెనాట్ ఫ్లోట్ టుగెదర్ అంటూ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మొత్తానికి ఐసీసీ అలాగే ఏసీసీ టోర్నమెంట్స్లో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. ఒకసారి మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఇటు ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఇటు పాకిస్తాన్ ఇండియా మధ్య ఒక ఫ్రిక్షన్ ఏర్పడింది. ఇండియా పాకిస్తాన్కి ట్రావెల్ చేయను అని చెప్పేసింది. ఖచ్చితంగా మ్యాచెస్ ఆడడానికి దుబాయ్ లాంటి లొకేషన్లో అయితేనే మేము ఆడతాము, హైబ్రిడ్ మోడల్లోనే ఆడతామంటూ ఛాంపియన్స్ ట్రోఫీలో చెప్పడం, కొంత ఆఫ్ ఫీల్డ్ కాంట్రవర్సీస్ కూడా జరిగాయి. ఆ మధ్య స్టేడియంలో ఫ్లాగ్స్ గురించి కావచ్చు, అలాగే ఆసియా కప్లో ఇటు పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారాయి. మరి 2026 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ని బాయ్కాట్ చేస్తామంటూ ఇటు పాకిస్తాన్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఐసీసీ తీసుకొచ్చిన ప్రెషర్, ఇటు శ్రీలంక, బంగ్లాదేశ్ ఇవన్నీ తీసుకొచ్చిన ప్రెషర్స్ వల్ల పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. కానీ ఒక గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనుకోవచ్చు, ఇటు పాకిస్తాన్ నేనే బాయ్కాట్ చేస్తున్నా, ఎట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ని కూడా బాయ్కాట్ చేయమని అడిగింది. బంగ్లాదేశ్ అయితే మొత్తానికైతే సిరీస్లోనే లేకుండా పోయింది. పాకిస్తాన్ని నమ్ముకొని, పాకిస్తాన్ మాటలు విని. సో పాకిస్తాన్కి ఒక్కసారి మనం చూస్తే పాకిస్తాన్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి మనం చూస్తే పాకిస్తాన్ చేసిన పనులు, ఇటు షేక్ అండ్ ఇష్యూ కావచ్చు, ట్రోఫీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం కావచ్చు, ట్రోఫీని మళ్ళీ ఇండియాకి ప్రజెంట్ చేయకుండా ఉండడం, అలాగే షేక్ అండ్ ఇస్తేనే మేము వస్తాము అంటూ ఐసీసీతో మాట్లాడడం, షేక్ అండ్ ఇవ్వాలి ఖచ్చితంగా అంటూ మాట్లాడడం, వీటన్నిటిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఈ విషయాల్లో మీరు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారా? మనలో ఒక్కసారి మనం చూస్తే కనుక పాకిస్తాన్ సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఆర్టీవీ సర్వేకి సంబంధించిన పోల్లో ఉంటారు. మీరు గమనించవచ్చు. పోల్లో మీరు పాల్గొనండి. వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఇటు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే సాయంత్రం ఇటు రోడ్లన్నీ, ఇటు వీధులన్నీ, స్ట్రీట్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తాయి. ఒక సెటప్ని ముందే ప్లాన్ చేసుకుంటారు, కావాల్సిన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అందరినీ గ్యాదర్ చేసుకుంటారు, స్నాక్స్ కావచ్చు అన్నీ రెడీగా పెట్టుకుంటారు. ఉత్కంఠంగా మారబోతున్నాయి, అందరు స్క్రీన్స్ని అతుక్కోబోతున్నారు. దాని తర్వాత మనం హిస్టరీ ఆల్రెడీ చూసాం. ఇటు T20 మ్యాచెస్లో 13 మ్యాచ్లు, మొత్తంగా 16 మ్యాచ్లు జరిగితే ఇండియా పాకిస్తాన్కి 13 మ్యాచ్లు ఇండియానే గెలిచింది. పాకిస్తాన్ 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఇటు ఇండియా పాకిస్తాన్కి సంబంధించి వరల్డ్ కప్ మ్యాచెస్ ఒక్కసారి చూస్తే కనుక 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఇండియా గెలిచింది. సో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. సో సాయంత్రం సెలబ్రేషన్స్కి కూడా అందరూ ఫైర్ వర్క్స్ని కూడా రెడీ చేసుకుంటారు. సో ఆ లెవెల్లో ఉంటుంది ప్రిపరేషన్. ఇటు ఫీల్డ్లో ప్లేయర్స్ ఆడుతుంటారు, కానీ ఇటు ప్రతి ఇంట్లో ఆ ప్లేయర్స్ని సపోర్ట్ చేసే ఆడియన్స్, ఆ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఆ టీవీల ముందు కూర్చొని ఉంటారు. గచ్చిబౌలి, దివాకర్ లాంటి క్యారెక్టర్స్ ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? భారత్ని దెబ్బ కొట్టాలి, భారత్ ఫీలింగ్స్ని హర్ట్ చేయాలి, భారత్ సెంటిమెంట్ని హర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ఫీల్డ్లోకి దిగబోతుంది. సో పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళని ఏమనాలి? మన ఇండియాలో ఉండి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఏమనాలి? సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఏం జరగబోతుంది? షేక్ అండ్ ఇవ్వబోతున్నారా లేదా? పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇండియా? క్రికెట్, బ్లడ్ రెండు ఒక్కసారి ఫ్లో అవ్వని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చాం మనం గతంలో, దానికి స్టిక్ అయి ఉన్నాం. ఇటు అండర్-19కి సంబంధించిన ప్లేయర్స్ కూడా దానికే స్టిక్ అయి ఉన్నారు. షేక్ అండ్ ఇవ్వలేదు. గతంలో జరిగిన వరల్డ్ కప్ అండర్-19కి సంబంధించిన వరల్డ్ కప్లో కూడా ప్లేయర్స్కి షేక్ అండ్ ఇవ్వకపోవడం. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. మీరు అభిషేక్ శర్మ ఆడబోతున్నాడా? షేక్ అండ్ ఇండియా టీము పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ అండ్ ఇవ్వాలా వద్దా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.